వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే 10 ఏళ్ల స్నేహానికి ఎంఐఎం ఈ రోజున పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చిందా అంటే అవుననే చెప్పుకోవాలి. కేసీఆర్తో దాదాపు తమకున్న 10 ఏళ్ల బంధానికి ఈరోజు ఎంఐఎం నేతలు పూర్తి స్థాయిలో పక్కన పెట్టారని కూడా చెప్తూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే అదే స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అదే సమయంలో రేవంత్ రెడ్డి ఎంఐఎంని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంఐఎం కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డిని అక్కును చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. సో ఈ స్ట్రాటజీస్ క్రమంలోనే ఈ రాజకీయ సమీకరణాల సమయంలోనే ఈ రోజున కేసీఆర్ అనుకో కానీ బీఆర్ఎస్ అనుకో కానీ పూర్తిగా సైడ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. సో గతంలో ఒకసారి అసలు ఆ స్థాయిలో ఎందుకు ఈ రోజున ఓవైసీని రేవంత్ రెడ్డి ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఓవైసీ కూడా అదే స్థాయిలో నిన్నటిదాకా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ వచ్చిన ఓవైసీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని ఓవైసీ బ్రదర్స్ కూడా అదే స్థాయిలో యాక్సెప్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఎంఐఎం అనేది రాష్ట్ర రాజకీయాలు, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, అది ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఒక తోకు పార్టీగా విమర్శలు తెచ్చుకుంటూ ఉన్నప్పటికీ ఏ పార్టీ కాంగ్రెస్ ఎయిదర్ ఆర్ ఏ పార్టీ ఎక్సెప్ట్ టీడీపీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సెయిలైన సందర్భాలు అయితేనే ఎంఐఎం చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైతే తన తండ్రి సలావుద్దీన్ టైం నుంచి కూడా ఇప్పుడు ఆయన వారసులుగా ఉన్న అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ ఓవైసీలు ఇద్దరు కూడా ఇదే పంధాన్ని ఫాలో అవుతూ వచ్చారు ఎంఐఎం ఎస్టాబ్లిష్ నుంచి కూడా. సో అనేకసార్లు అధికారంలో ఉన్న పార్టీల వైపు వాళ్ళు మొగ్గు చూపడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే వైఎస్ హయాంలో కూడా వాళ్ళు కాంగ్రెస్తోనే అసోసియేట్గా ఉన్నారు. ప్రభుత్వంలో ముందుగా భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో కొన్ని పదవుల పందేరంలో కావచ్చు, గ్రేటర్ ఎలక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో కలిసి పోటీ చేసిన సందర్భాలు, కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదంతా చరిత్ర. అయితే ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు అసదుద్దీన్ బ్రదర్స్ ఇద్దరు కూడా, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా సమైక్యాంధ్ర వైపే మొగ్గు చూపారు. అండ్ దెన్ తెలంగాణ విభజనను కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. కానీ వేరే వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం జరిగిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తొలి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యారు. బట్ కేసీఆర్ తెలంగాణవాది, ఇటు చూస్తే ఓవైసీ బ్రదర్ ఇద్దరు సమైక్యవాదులే. కానీ ఆ రోజున కేసీఆర్ మాత్రం ఓవైసీ బ్రదర్తోని పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ రోజు కూడా కేసీఆర్కి బొటాబొటి మార్కులతోనే ఆయన పాస్ అయ్యారు. కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో అలా బీజేపీకి కూడా కొన్ని సీట్లు వచ్చిన పరిస్థితి. అందుకే ఆ రోజు అప్పటి నుంచి కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఎన్నోసార్లు అటు రంజాన్ వేడుకలు మొదలుకొని అనేక సందర్భాల్లో కేసీఆర్ వాళ్ళకి స్వయంగా వాళ్ళ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక అనేక సార్లు వాళ్ళకు కూడా అదే స్థాయిలో కేసీఆర్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. గ్రేటర్ పరిధిలోని మేయర్ ఎంపిక మొదలుకొని అనేక అంశాల్లో ఎంఐఎంకి కేసీఆర్ పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రతిపక్షాలకి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోకపోయినా, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ కాకపోయినా ఎన్నోసార్లు ఓవైసీ లాంటి వాళ్ళు స్కూటీలు వేసుకొని బండ్లు వేసుకొని మరి ప్రగతి భవన్కి వితౌట్ అపాయింట్మెంట్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఎంఐఎంని రెడ్ కార్పెట్ పరుస్తూ వచ్చారు కేసీఆర్. ఈ విషయంలో బీజేపీ, ఎస్పెషల్లీ బండి సంజయ్ లాంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అటు కేసీఆర్ని ఎంఐఎం బంధం విషయంలో అనేకసార్లు టార్గెట్ చేస్తూ వచ్చారు. సో ఏదైతే కేసీఆర్ రంజాన్ వేడుకలకు వెళ్ళినప్పుడు ఆయన ఏదైతే ఓవైసీ లాంటి వాళ్ళు వినాయక చవితి వేడుకలకు ఎందుకు రారు అంటూ కూడా ఆయన చాలా డెరిగేటరీ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటిని ఎక్కడా కూడా కేసీఆర్ లక్ష్య అయితే పెట్టలేదు. ఆ స్థాయిలో ఎంఐఎంని మోస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ 2018లో ముందస్తు ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత కూడా ఇక ఎంఐఎం తరపున ఒకళ్ళతో కూడా పుచ్చుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అప్పట్లో టీఆర్ఎస్గానే ఉండేది. ప్రత్యేకించి కారు సర్కారు 16 అన్న నినాదాన్ని ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఒక స్థానం, హైదరాబాద్ ఎంపీ స్థానం అసదుద్దీన్కి వదిలేసి మిగతా స్థానాలు అన్నీ కూడా మాకే రావాలన్నట్టుగా ఆ రోజు కేటీఆర్ అని కేసీఆర్ ప్రచారం చేశారు. బట్ ప్రజలు మాత్రం తిప్పికొట్టారు. అటు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ ఫోర్స్గా ఆ రోజు ఎస్టాబ్లిష్ అయింది. బీజేపీ 4 ఎంపీ స్థానాలను కూడా ఆ రోజు కైవసం చేసుకుంది. ఇక పూర్తిగా ఆ రోజు బీఆర్ఎస్ మాత్రం కేవలం 9 స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఉంది. సో అదంతా ఒక లెక్క అయితే ఇక అప్పటి నుంచి కూడా మళ్ళీసారి ఎంఐఎంతోనే ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు, సెయిల్ అవుతూ వచ్చారు. అటు అసెంబ్లీలో కూడా ఎంఐఎంకి అత్యధికంగా ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది. సో అత్యంత గాఢమైన స్నేహం అయితే అటు ఓవైసీ బ్రదర్స్కు అండ్ కేసీఆర్కు మధ్య ఉందనేది కూడా వాస్తవం. అటు కాంగ్రెస్ నుంచి అయినా ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, బట్ కేసీఆర్తో మాత్రం అత్యంత సన్నిహిత సంబంధాలు ఎంఐఎం నుంచి కొనసాగుతూ వచ్చాయి. వేరాజ్ ఈ రోజును చూసినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అటు కేసీఆర్ అధికారానికి దూరమై ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నారు. బట్ వేరాజ్ ఇటువైపు నుంచి చూసినట్లయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎంఐఎంకి 8 సీట్లు వచ్చాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ల కంటే అత్యధికంగా ప్రాముఖ్యత అయితే కాంగ్రెస్ ఈరోజు ఎంఐఎంకి ఇస్తూ ఉంది. గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్కు ఉన్న ఒక అవసరం కావచ్చు. ఎందుకంటే నిద్రలేస్తే మాటకు ముందు బీఆర్ఎస్ నేతలంతా ముందుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటూ కూడా కొన్ని కామెంట్లు విసురుతూ ఉన్నారు. అందుకే ఎంఐఎంను పూర్తి స్థాయిలో తమకు దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే ఈరోజు కాంగ్రెస్ చేస్తోందన్న చర్చ ఉంది. ప్రొటెన్ స్పీకర్గా ఎంఐఎం వైపు నుంచి అక్బరుద్దీన్ ఈరోజు ఎన్నుకున్నప్పటికీ కూడా బీజేపీ దాన్ని డినై చేసింది.
ప్రమాణ స్వీకారానికి కూడా రాజాసింగ్ లాంటి వాళ్ళు గైర్హాజరయ్యారు. బట్ వేరే ఇలాంటి విమర్శలు వచ్చినా రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ వైపే మొగ్గు చూపారు. ఇక అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆల్ పార్టీ సమావేశం జరిగినా దానికి బీఆర్ఎస్ లాంటి పార్టీలు గైర్హాజరైనప్పటికీ అటు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాత్రం ఈ నిర్ణయానికి మాత్రం స్టబ్బోర్న్ అయ్యే ఉన్నారు. ఇక స్వయంగా కేసీఆర్ని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వెళ్ళినా ఈరోజు ఓవైసీ లాంటి వాళ్ళు మాత్రం దూరంగా ఉండటం కూడా మరొక అంశమనే చెప్పాలి. ఆ స్థాయిలో ఓవైసీ కాంగ్రెస్కి దగ్గర అవుతూనే ఇటు బీఆర్ఎస్కి దూరం అవుతూ ఉన్నారు. అంటే ఇన్ని రోజు దాదాపు 10 ఏళ్లుగా కేసీఆర్తో ఉన్న స్నేహాన్ని అధికారం అనే అంశం ఒక దూరం చేసిందనే చెప్పుకోవాలి. మరి ఈరోజు చూస్తే రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో నిన్నటిదాకా ఎంఐఎం మీద బీజేపీ చేసినంత విమర్శలు చేయకపోయినా కొన్ని విమర్శలు కాంగ్రెస్ కూడా చేస్తూ వచ్చింది. కానీ ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి తన ప్రభుత్వాన్ని పదిలం చేసుకునే దిశగా అవసరమైతే ఎంఐఎం తనకు హెల్ప్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా డే 1 నుంచి కూడా ఎంఐఎంకు అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా ప్రయారిటీ ఇస్తున్నారని చర్చ ఉంది. లెట్స్ సీ ఈ విషయంలో మరి ఎంఐఎం అధికారంలో ఉన్న పార్టీకి ఒక తోకు పార్టీలాగా ఉంటున్న విమర్శలను కూడా ఈరోజు నిజం చేసే విధంగా ఉన్నప్పటికీ బట్ ఈ తెలంగాణ రాజకీయాల్లో ఉన్న సమీకరణాల్లో మాత్రం ఈరోజు ఎంఐఎం కాంగ్రెస్తోనే చక్కగా ఫిట్ అయిందని కూడా మనం అనుకోవచ్చు. సో మొత్తానికైతే 10 ఏళ్ల పాటు కేసీఆర్తో ఉన్న స్నేహానికి ఈరోజు ఎంఐఎం నుంచి అదేవిధంగా మజ్లిస్ నుంచి ఓవైసీ బ్రదర్స్ పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్లయినా అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.